విడాకులు తీసుకున్నావనుకోండి, అప్పుడు మన గురించి ఎవ్వరూ ఏం మాట్లాడుకోరు. మీరు కూడా పెళ్లి పందిరిలో ధైర్యంగా నిలబడవచ్చు. ఇప్పుడు మీరన్నారే మన ఇద్దరి చేతుల మీదుగా పెళ్లి జరిపిద్దామని. నిజానికి మీకంత ధైర్యం లేదని నాకు తెలుసు. 2 నిమిషాలు నిశ్చితార్థంలో మీరు నా పక్కన నించుంటే ఓర్చుకోలేకపోయి మీరా 100 మాటలంది. అదే పెళ్ళంతా నా పక్కన నిలబడితే చూస్తూ మీరా ఊరుకుంటుందా? అపూర్వ గారు ఊరుకుంటారా? లేక శరశ్చంద్ర గారు ఊరుకుంటారా? అదే మనం విడాకులు తీసేసుకున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు. అందరం ప్రశాంతంగా పందిట్లో నిలబడి పెళ్లి జరిపించొచ్చు. మనం విడాకులు తీసేసుకుందామండి. హాయ్ రా పొట్టడా. ఇందు, ఏమైంది? ఎందుకంత డల్ గా కూర్చున్నావు? నేను చెప్పేది వింటే నువ్వు కూడా డల్ అవుతావు. డల్ అవుతానో మోగే బెల్ అవుతానో నేను డిసైడ్ చేసుకుంటాను గానీ విషయం ఏంటో చెప్పు. గగన్ అన్నయ్య భూమిలో పెళ్ళవుతుందని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. ఆబ్వియస్లీ, ఒక్క నక్షత్ర తప్ప. కరెక్ట్ గా చెప్పావురా. ఇప్పుడు ఆ నక్షత్రనే పెళ్ళాపేలా ఉంది. ఇంత ఇంట్రడక్షన్ అవసరమా? అసలు ఏం జరిగిందో చెప్పు. గగన్ అన్నయ్య ఎంతో ప్రేమగా భూమికి డ్రెస్ కొనిచ్చారుగా. ఆ టాప్ కున్న హుక్స్ ని నక్షత్ర కట్ చేసేసింది. దుర్మార్గురాలు అంత పనిచేసిందా? అవునరా. అంతేకాదు, భూమిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అని నీడలా వెంటాడుతూ వెళ్ళింది. మరి పెళ్ళి ఆపేస్తుందన్న భయం నాకుండదా ఏంటి? ఐఎమ్ కమింగ్. ఇది ఇక్కడ కూడా వచ్చేసిందా? ఏ ఇడియట్! మేడం, బర్గర్ తెచ్చావా, చిల్లీ పౌడర్ తెచ్చావా? మీరు స్పైసీగా తింటారని అదిగో మీ ఫియాన్సీయే కలిపారు మేడం. నేనున్న దగ్గరికి నక్షత్రం వస్తే నక్షత్రం దగ్గరికి చెర్రీ వచ్చేస్తున్నాడు. ఈ మధ్య వాడు నక్షత్రకి బాగా కనెక్ట్ అయిపోయాడు. అయ్యో పాపం, పొరపాటున నక్షత్ర కూడా చెర్రీకి కనెక్ట్ అయితే చెర్రీ అన్యాయం అయిపోతాడు. వాడిని నువ్వు తక్కువ అంచనా వేయి. దాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. హాయ్ నక్షత్ర, ఎలా ఉంది నా టిట్ ఫర్ టాట్? ఇక్కడ నీకేం పనిరా? మరి తమరికేం పను? నా ఇష్టం వచ్చిన చోటుకొస్తాను. రాంగ్ ఆన్సర్. అన్నయ్య ఉన్న చోటికి నువ్వు వస్తున్నావు, నీ వెనకే నేనొస్తున్నాను. నువ్వు గనక అన్నయ్యని డిస్టర్బ్ చేస్తే నేను నా లవ్, ఇష్క్, మహబత్ అని నిన్ను డిస్టర్బ్ చేస్తాను. మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ కొవ్వు పట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటావా? మా మమ్మీతో చెప్తాను, నీ పని అయిపోతుంది. ఓకే, మావయ్యకి చెప్పాననుకో, నీ పని అవుతుంది. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? అన్నయ్య మీద కన్నేసి తన వెనకే వచ్చావని, భూమి చెయ్యి కాలిపోవడానికి నువ్వే కారణమని చెప్పాననుకో,
భూమిని ప్రాణంగా ఫీల్ అయ్యే మావయ్య నీ చర్మం అలా ఒలుస్తాడు. ఒరే, నా తరపున మా మమ్మీ సపోర్ట్ నాకుంటుంది కనుక నా మాటే నెగ్గుతుంది. హ, నీకెవరు సపోర్ట్ చేస్తారు? అయినా నీ మాట మా డాడీ ఎందుకు నమ్ముతారు? హ్మ్. నీకు మీ అమ్మ సపోర్ట్గా ఉంటే నాకు టెక్నాలజీ సపోర్ట్గా ఉంది నక్షత్ర. దాంతో కుట్టాననుకో నువ్వు తెల్లారే వరకు నిద్రలేవలేవు. ఓ పోరా, నువ్వు నీ పిచ్చి మాటలు. టెక్నాలజీతో కొట్టడం ఏంటి? అంటే కెమెరాలు కూడా టెక్నాలజీలో భాగమే నక్షత్ర. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు నువ్వు చేసింది రికార్డ్ చేసే ఉంటాయి కదా, అదంతా సేకరించి అప్పుడు ఆ వీడియోని తీసుకెళ్లి అలా మావయ్యకి చూపించాననుకో ఖచ్చితంగా నమ్ముతాడు కదా. ఓ ఛీ, హలో నక్షు డార్లింగ్, ఎక్కడికి? ఏట్లోకి? ఆ, ఆ, ఇప్పుడిప్పుడే నీ మీద మనసు పడి నాలో ఉన్న ప్రేమను పెంచుకుంటున్నా నక్షత్ర. ఆ? అలాంటి నువ్వు అలా వెళ్ళి ఏట్లో పడి నీటిలో మునిగి చచ్చిపోతే నేను ఎంత ఏడుస్తాను చెప్పు. ఒరే, ఆ, ఆపరా నీ ఓవరాక్షన్. నేను ఇంటికి వెళ్తున్నాను. హ్మ్. ఇంటికి కూడా వెళ్ళకూడదు. వెళ్తే నీకంటే ముందు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని మొబైల్ యాప్లో వాయువేగంతో మామయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? హ్మ్. నాతో కూర్చుని కబుర్లు చెప్పాలి. కూర్చో. మనిద్దరం కలిసి ఆ డిన్నర్ కూడా చేయాలన్నమాట. లేదనుకో మళ్ళీ సేమ్ డైలాగ్. మొబైల్ యాప్లో వాయువేగంలో అలా వెళ్ళిపోతుందన్నమాట. హ్మ్? దేవుడా. అది